అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భించిన 43 ఏళ్ల అనంతరం కూడాను ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించుకున్నారు. కాకపోతే ఈసారి నిర్వహించుకునే ఈ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకు కూడాను పడినటువంటి వేతనలు పరిగణనలు తీసుకున్నటువంటి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పొంగనూరులో జరిగినటువంటి ఘటనలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ చేసినటువంటి దాష్టికాన్ని గుర్తుంచుకొని పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ గ్రామంలో వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడంతో పాటు వారిని మాత్రం సన్మానించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని మాత్రం 43 ఏళ్ల క్రితం ఏ విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో అటువంటి పరిణామాలు తీసుకొచ్చినట్టు కలిసెట్టి అప్పలనాయుడు నడిపిస్తాం మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆవిర్భావ దినోత్సవం జరిగి 43 ఏళ్ళు కావస్తోంది. ఆ రోజు కార్యకర్తలకి ఏ ఆదర అభిమానాలు ఆ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి సినీ నటులు ఎన్టీ రామారావు ఇచ్చారో ఈరోజు మళ్ళీ కలిసెట్టి అప్పలనాయుడు రూపంలో ఆ ఆదరాభిమానాలు అవమానపడ్డటువంటి ఆ కార్యకర్తలు లభించింది అనడంలో ఎటువంటి అతిశక్తి నిజమేనా? 100% ఏంటంటే కార్యకర్తే పార్టీకి వెన్నుముక. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు గుర్తించారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించారు, ఈరోజు భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారు గుర్తించారు. ఈరోజు కార్యకర్త లేనిదే పార్టీ లేదు. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యానంటే బేసిక్గా కార్యకర్త వచ్చిన వ్యక్తిగా. సో ఆ కార్యకర్తకి ఏ క్షణం వచ్చినా, ఏ సందర్భాలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే అండగా ఉండవలసింది నాయకులు, పార్టీ నాయకులు. ఈరోజు పొంగనూరు సంబంధించి ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు పూర్తిగా వ్యవస్థని, సమాజాన్ని ఇబ్బంది కట్టే పరిస్థితి నుంచి వారు చేశారు సంఘటన. ఆ సంఘటన యావత్తు ఒక తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పు అని చెప్పేసి వారందరూ భావించారు. అందుకు మనోధైర్యాన్ని వెంటనే లోకేష్ గారు స్పందించి వారిని ఆ టీంని పంపించి పొంగనూరులో అక్కడున్న పక్కన్న కాన్స్టిట్యూన్సీలకు పంపించి వారిని ఆదరాభిమానించి గౌరవించి వాళ్ళు ఒక రక్షణగా ఉండి పంపించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ని నిరసిస్తూ నార్వా నుండి పులివెందుల వరకు జరిగినటువంటి ఈ సైకిల్ యాత్రలో ఎక్కడైతే పొంగనూరులో జరిగిన ఆ ఘటన ఆ రోజు ప్రతి ఒక్కరిని బాధ కలిగింది. ఒక చిక్కోలు జిల్లా వాసులకు జరిగినటువంటి అవమానం కూడా భావించారు. కానీ ఆవిర్భావ దినోత్సవంలో ఈరోజు వారికి జరిగిన అవమానాన్ని మర్చిపోయేందుకు చేసినటువంటి ప్రయత్నం వారికి చేసినటువంటి సన్మానంగా భావించవచ్చు. మర్చిపోవడం పక్కన పెడితే ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చాలామంది చాలా సభలో కానీ చాలా బయటని కానీ తెలుగుదేశం పార్టీ సొక్కాలు ఇప్పారు, సొక్కా ఇప్పిస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు, ఆఫీసుని మీరు అద్దెకిచ్చుకోండి అని చెప్పేసి టూలెట్ బోర్డులు పెట్టుకోమని చెప్పి చాలా సందర్భాలు అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ కేడర్లుగా ఉంటుందంటే ఈరోజు ఒక పిలుపునిస్తే మొన్న ఎన్నికల్లో చూసాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మేము ఇవ్వలేకపోయినా ఎన్డీ కూటమి అభ్యర్థిని మేము ఇస్తున్నాం, మీరు గెలిపించి తీసుకురండి అంటే తీసుకొచ్చారు. అంతే, ఇంక రెండు ఆప్షన్ ఉండదు. బాబు గారు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయంగా వెళ్ళే పరిస్థితి. అందుకు ఆ కార్యకర్తలపై కానీ పార్టీ పరంగా అంతలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయడానికి 9 నెలలైనా కూడా కూటమి ప్రభుత్వానికి ఇంకా సమయం చాలలేదా? ఇంకేమైనా ఆధారాల కోణంలో పొంగనూరు ఘటన సీరియస్గా తీసుకుంటుంది? ఇప్పుడు ఆ రోజు బాబు గారు ప్రమాణ స్వీకరణ రోజున ఈ 5 కార్యకర్తలు తీసుకొచ్చి ఫస్ట్ వరుసలో కూర్చుని పెట్టారు. పేర్లు కూడా పెట్టి, ఎట్లా అంటే వాళ్ళ పేర్లు రాసి ఒక చైరు ఏపీ చైర్లు పెట్టి ప్రమాణ స్వీకరణ కూర్చుని పెట్టారు లోకేష్ గారు. అలాగే మొన్న సంఘటన కూడా ఐదు రోజులు 5 సన్మానం చేసే సంఘటన కూడా లోకేష్ గారు బాబు గారే చెప్పి చేయించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గౌరవం. అరెస్ట్ అనేది కొన్ని ఆధారాలు కావాలి, అలాగే వెంటనే చేయడానికి కక్షాదింపు చర్యలాగా ఉంటుంది. నువ్వు ఓపెన్గా మాట్లాడుకోవాలనుకుంటే బాబు గారిది, లోకేష్ గారిది ఆ సిస్టమ్ అది కాదు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అవకాశం ఇచ్చారంటే ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలని ఆలోచనతో వెళ్తారు. అందుకే ఈ తత్సారం ఇప్పుడు జరుగుతుంది, ఇంకా వారి మీద చర్యలు చేపట్టడానికి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఏ సందర్భాల్లో కూడా ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టించకూడదు అనేది ప్రభుత్వం ఇది. కానీ తప్పు చేస్తే కూడా ఖచ్చితంగా జరగవలసిందే. ఇప్పుడు ఏ సందర్భమైనా సరే ఎప్పుడు కూడా తప్పు చేసే వ్యక్తులు 100% అది జరగవలసిన అవసరం ఉంది, జరుగుతుంది, జరగబోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు జరిగే సంఘటన ఏంటంటే యావత్తు రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఆందోళన గురవడం వాస్తవం. కానీ చర్య అనేది వెంటనే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు ఉన్న ఆధారాలు బట్టి లేక పరిస్థితిని బట్టి ఇప్పుడు వెంటనే మనకి వారు తప్పు చేశారు, వాళ్ళు అవమానం చేశారు, మనం వెళ్ళి వాళ్ళు అవమానం చేశారు అనేది తెలుగుదేశం సిద్ధాంతం కాదు, నాయకుడి సిద్ధాంతం కాదు.
సరే చట్టం తరపున తర్వాత చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేము. చూస్తే కనుక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పసుపు రంగు, సైకిల్ గుర్తు, ఈ రెండు కళ్ళు. కాకపోతే ఈరోజు కలిసెట్టప్పల నాయుడు పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్ళడం అంటే ఆ పార్టీ గుర్తును మర్చిపోయే ప్రజలు గుర్తు చేసేందుక పసుపు రంగు ఎక్కడైనా అంటే వెసులుబాటు పరిస్థితి ఉందో పసుపు రంగు నిన్నంతా కూడా ఆవిర్భావ దినోత్సవంలో సైకిల్కి పసుపు రంగుకు ఉన్న పూర్వవైభవాన్ని చూపించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఆ కార్యక్రమాలండి. శుభం, పసుపు అంటే శుభం. మన ఇంట్లో చేస్తున్నాం, గుళ్ళోకి వెళ్ళా పసుపు శుభం, ఆరోగ్యకరమైనది. అన్న ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో, ఎలా ఆలోచించారో ఈరోజు అది నడుస్తూనే ఉంది. అందుకు ఇప్పుడు కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు చెప్పినట్లుగా ఏంటంటే చెట్టు ఎలాగైతే నీడనిచ్చి రక్షణ కల్పిస్తుందో, పలసాయం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీడని ఇస్తుంది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతే. తెలుగుదేశం పార్టీ నీళ్ళు ఉన్న ప్రతి వ్యక్తి కూడా అది కార్యకర్త అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఎవరైనా సరే 100% ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. మనం చూసాం 5 ఏళ్ళ పరిపాలనలో చాలా దారుణంగా, అసలు దానికోసం చర్చించుకోవడానికి చరిత్ర మన కాలం కూడా సరిపోదు, ఎంత చర్చించుకున్నా తరగదు. అలాంటి సమయాల నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఎన్డీఏ కూటమి రావాలని ప్రజలు ఏదైతే ఆమోదించి చేశారో మన బాధ్యతగా చేసాం. తెలుగుదేశం పార్టీ ఒక అప్పలనాయుడే కాదు, తెలుగుదేశం పార్టీ ఆదరించే పరిస్థితి చూసుకొస్తే యావత్ తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమాభిమానాలు కలిసిన పార్టీ. కృతజ్ఞత భావంతోనే నిన్న అశోక్ గజపతి రాజు గారికి సైకిల్ బహుకరణ ఇచ్చారా, లేకపోతే ఆ పార్టీ గుర్తు ఇది అని గుర్తు చేసి వారికి ఆ సైకిల్తో విజయనగరం జిల్లా మొత్తం అంతా తిరిగారు. ఆ పార్టీకి విజయనగరం కార్యకర్తలు అందరూ కూడా వారికి గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు 25 ఏళ్ళ కిందట. సో అది మళ్ళీ ఆయన ఇప్పుడు నేను తొక్కలేను, నా వయసు అయిపోయింది, నేను తొక్కే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఇందులో చాలా అద్భుతమైన మాట ఉంది. అంటే సైకిల్ అప్పలనాయుడికి ఇవ్వడం పక్కనంటే ఒక సామాన్య కార్యకర్తకి, పార్టీని స్ట్రెంథన్ చేసే కార్యకర్తకి ఇవ్వాలనేది ఒక ఆలోచన. నాకు ఇవ్వడం కాదు, నాలాగా చాలామందికి ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఏమంటే రాజకీయాల్లో నేనే శాశ్వతంగా ఉండడం కంటే నేను ఉన్న తర్వాత కూడా శాశ్వతంగా పార్టీ ఉండడానికి ఎవరినైతే మళ్ళీ ఎంకరేజ్ చేయాలి, ఏ కార్యకర్తకి అయితే గౌరవం ఇవ్వాలి, ఏ కార్యకర్తను స్ట్రెంథన్ ఇవ్వాలి, శాశ్వతంగా పార్టీ ఉండాలంటే మనం కొన్నాళ్ళు డ్రాప్ అవ్వాలనేది ఆలోచన, అది గొప్ప విషయం. అందుకే నేను వేదిక మీద కూడా చెప్పాను, ఆయన చేసిన త్యాగం చిన్నది కాదు. 3 అవకాశాలు వచ్చాయి. ఆయన కేవలం నేను నిర్మించుకుంటున్నాను ప్రత్యక్ష రాజకీయాలకి, పార్టీలో ఉన్న యాక్టివిటీస్ కానీ పార్టీ యాక్టివిటీస్కి నేను దూరం పోను, కానీ పదవులకు మాత్రం దూరం వెళ్తుందని చెప్పి ప్రకటించడం అనేది మంచి శుభసూచకం. 3కి అవకాశం వచ్చింది. బేసిక్గా ఆయన పోటీ చేస్తామంటే ఎంపీగా ఆయనే పోటీ చేయాలి. ఆయన పోటీ చేసిన 100% భారీ మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం, ఆయన అడగడు కానీ ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ రెండోసారి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది, ఎంపీగా నాకు అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా ఒకే కుటుంబానికి ఒకే సీట్ అనేటప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ అదితి మేడం గారికి వచ్చింది. యువకులను ప్రోత్సహించడం ఒక పక్క, కొత్త వాళ్ళు రాజకీయాల్లో తీసుకురావడం ఇంకో పక్క ఎర్రనాయుడు గారు ఫ్యామిలీ నుంచి రామ్మోహన్ నాయుడు ఏదో కేంద్ర మంత్రిగా అప్పుడు ఆయన ఉండేటప్పుడు, పార్లమెంట్ లీడర్గా ఉండేటప్పుడు కేంద్రంతో ఉన్న సన్ని సంబంధాలు ఏవైతే ఆ కుటుంబానికి వారికి ఎర్రనాయుడు గారికి ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఎలాగైతే చేశారు, మళ్ళీ ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తికి రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి మంచి నిర్ణయం, అంటే మంచి ఆలోచనతో పార్టీ స్ట్రెంథన్ అవ్వాలని ఆలోచన తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఇచ్చే గౌరవం అది. ఆయన నిర్ణయం కారణంగా చాలామందికి రాజకీయ భవిష్యత్తు వచ్చింది, కానీ ఇంకొకరి నిర్ణయం కారణంగా పార్టీలో నిబంధనలకు తూట్లు పొడిచే విధమైన పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి దిగులు అప్పలనాయుడులో కలగట్లేదు. ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఎవరో నిర్ణయం వల్ల తోటల పొడి అవుతున్నామా, వెనక్కి వెళ్తున్నామని కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పార్టీకి మనం ఏమి ఇస్తున్నాం, పార్టీకి దగ్గర మనం ఏం తీసుకుంటాం ముఖ్యం కాదు, పార్టీకి మనం ఏమి ఇస్తున్నాం పార్టీ చూసుకుంటుంది. ఇప్పుడు అప్పలనాయుడు ఉన్నాడు, అప్పలనాయుడు 25 సంవత్సరాలైన వ్యక్తి నేను ఉన్నాను, 25 సంవత్సరాలు 100% చేయాలని తప్పంతో ముందుకెళ్ళాం. ఈరోజు పార్టీ పిలిచిచ్చింది, నేను పైరువేలు చేయలేదు, లేకపోతే ఇంకెవరిని తీసుకుని పోలేదు, లేకపోతే నా అక్కడ 100 కోట్ల ఆస్తులు లేవు, ఏదో ఇప్పుడు ఎంపీ అంటే మీకు తెలుసు కదా బ్యాక్గ్రౌండ్, కేవలం జెండా మోసిన కార్యకర్తకి ఇచ్చిన అవకాశాలు. అందుకే ఇప్పుడు కూడా నేనేమంటానంటే మన కార్యకర్తలు కూడా అంటారు ఈరోజు ఈ పని అవ్వలేదంటే అయిపోయింది వెంటనే అయిపోవాలంటే కాదు, ఇప్పుడు కూడా ఏంటంటే ఓపిక ఉండాలి, పాలుపు ఉండాలి, అవగాహన ఉండాలి, నాయకుడి మీద నమ్మకం ఉండాలి, పార్టీ పట్ల విశ్వాసం ఉండాలి, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉండాలి. అలాగే చాలామంది వచ్చారు, ఇప్పుడు నాకు అప్పలనాయుడు కాదు చాలామంది ఓపుతో ఇప్పుడు 170 మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 75 కాన్స్టిట్యూన్స్ 175 కాన్స్టిట్యూన్స్లో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు యువకులు వచ్చారు. ఎందుకు రాగలుగురు, కొత్త వారు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఒక నాయకత్వాన్ని మార్పు వచ్చింది. అందుకు 100% బాబు గారు ఏదైతే నిర్ణయించారో, లోకేష్ గారు చాలా ఒకప్పుడు బాబు గారు
ఇటు అడ్మినిస్ట్రేషను పార్టీ చూసుకోలే కొంత ఇబ్బంది అయ్యేది. ఈరోజు పరిస్థితి కాదు. పాదయాత్ర అయిన తర్వాత లోకేష్ గారు గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు నా ఊర్లో ఏం జరుగుతుంది, నేను ఎంపీగా ఉన్నాను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, వియ్యనపురంలో సొంత విలేజ్లో పార్టీ కోసం ఏం జరుగుతుంది అని తెలుసుకున్న ఇది వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక తెలుగువారి పండగలు ఈ నేటి జనరేషన్కి పేర్లు తెలియడం కష్టం. ఈ తరుణంలో ఆ పాత పరంపరని రానున్న జనరేషన్ చెప్పేందుకు చేసిన ప్రయత్నంలో ఈ శ్రీ వాసు ఏదైతే నామ సంవత్సరం ఉందో ఆ ఉగాది పండుగను అంత చక్కగా నిర్వహించుకొని పాత ట్రెడిషన్ని మరొకసారి ప్రజల కళ్ళు కట్టేట్టుకు చూపించినటువంటి రైతుల కనెక్టివిటీ ఉగాది పండుగను మాత్రం చేయడానికి గల కారణమే. నేను ఫస్ట్ గ్రామీణ ప్రాంతం వచ్చాము, అదే సమయం రైతు కుటుంబం. ఉదయాన్నే లేవగానే తల్లిదండ్రులు పంపించేది, వాళ్ళు వెళ్ళేది పొలంకి వెళ్తారు కనుక నేను వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే అలాను పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారంటే అక్కడి నుంచి వచ్చాను కనుక అది మర్చిపోకూడదు. నేను అదే అంటున్నాను, నేనే కాదు ఈ దేశంలో రైతే రాజు అన్నారు, రైతే ఈ దేశానికి వెన్నెముక అన్నారు. అలాంటి దేశానికి ప్రతి ఒక్కరం కూడా మనంతూ మనం మోటివేట్ చేయాలి అట్లీస్ట్. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది నాలాగే ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు డాక్టర్లు ఇతర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ పొలం దగ్గరికి వెళ్తారు, ఏ ప్రొఫెషన్లు ఉన్నా సరే. అందుకే నేను కూడా ఏం చేశానంటే ఫస్ట్ టైం నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత ఫస్ట్ పండుగ వచ్చింది కనుక నా బాధ్యతగా ప్రతి ఏడాది చేస్తాను నేను. అట్లా నా బాధ్యతగా చేయాలి. చేసిన తర్వాత గ్రామస్తులందరితో కలిసి మన కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమం చేయడం వల్ల మేము జనరేషన్ తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. సో అప్పుడు అప్పలనాయుడుగా చేసింది వేరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసింది మెసేజ్ వెళ్తుంది. సో దానివల్ల కొంతమంది మోటివేట్ అవుతారు. నా ఫేస్బుక్ నేను చూశాను, చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలా ఆనందంగా పెట్టారు. ఎస్ మాకు ఫీల్ ఉంది, మేము చేసినట్లుగా ఉందని చెప్పేసి వారందరూ కూడా వాళ్ళు కూడా మాట్లాడడం చాలా ఆనందం కలిగింది. అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే తల్లిని ఎలాగైతే మనం మర్చిపోలేమో మన ఊరిని కానీ మన భూమిని కానీ దేవుడిచ్చి మన వనస్పరంగా వచ్చినా మనం కొనుక్కున్నా ఖచ్చితంగా మనం స్మరించాలి. ఎందుకంటే మనకి ఆ మట్టి ఆ నేల అది తగలాలి, ఆ ఊరు సంబంధించిన గాలి తగలాలి, ఆ మట్టి తగలాలి, ఆ మట్టిలో ఉన్న సారాన్ని తెలుసుకోగలగాలి. అట్లాంటప్పుడే మనకు మంచి జరుగుతుంది అనేది ఆలోచన. ఈరోజు అందరూ కూడా నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది చెప్పారు. నేను మొన్న మాకు కొన్ని ఏదో పండిస్తుంటే ఒక మిత్రుడు ఇస్తే తీసుకొని కొంతమంది ఇస్తే ఏంటి ఎంపీ గారు మీకు ఇంత ఓపిక అంటే ఓపిక అది బాధ్యత తెలియాలి. ఇప్పుడు అరకు కాపీ సంబంధించి మీరు డిస్కషన్ చేస్తున్నాం. అరకు కాపీ సంబంధించి పార్లమెంట్లో మేము పెట్టాం. ఇక్కడ ఏదో ఏజెన్సీలు ఉన్న గిరిజనులు పండించిన పంటని పార్లమెంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక చర్చ నడుస్తుంది. అంటే గిరిజనుడు ఎంత కష్టపడకపోతే, ఎంత శ్రమించకపోతే, ఎంత రాకపోతే మేము ఈరోజు ఆహ్లాదకరంగా ఒక కాపీ అంటే ఆ ఫీల్ వేరు. కాపీ దిగినప్పుడు ఆ ఫీల్ అవుద్ది. ఆ ఫీల్ వచ్చేటప్పుడు కొద్దిగా బ్యాక్ వెళ్తే వారు చట్టసభలో ఉన్న వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఒక ఆలోచన వస్తుంది. సరైన ధర రావడం కానీ, లేకపోతే వాళ్ళకి ప్రొడక్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక రకమైన మెసేజ్ వెళ్ళడం కానీ దాన్ని పెట్టి అంటే ప్రతి వ్యక్తి కూడా నేనేమంటున్నానంటే ఆ రోజు నేను రాజ్యసభ లోక్సభ ఎంపీలందరికీ కూడా కాఫీ తాగుతుంటే ఇప్పుడు ఇంకా స్టాల్ ఉంది. ఆ స్టాల్లో తాగుతున్న ప్రతి ఒక్కరు కూడా దానికోసం చర్చించిస్తున్నారు. ఈ పార్లమెంట్ వ్యవస్థలో నేను దాదాపు 50 సంవత్సరాల్లో చరిత్ర ఉన్న పార్లమెంట్లో ఇంతవరకు ఏ పార్లమెంట్లో ఇలాంటి ప్రొడక్ట్ ప్రమోషన్ ఇది ఇంతవరకు జరగలే. ఏ స్టాల్స్ పెట్టలే, అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. ఫస్ట్ టైం అరకు ఒక పార్లమెంట్ పెట్టడం అనేది ఒక చరిత్ర. దానివల్ల చర్చ నడుస్తుంది. ఆ ప్రొడక్ట్ని ప్రతి ప్రాంతంలో కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు అన్ని మూల ఇటు నార్త్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ అందరూ కూడా తీసుకెళ్ళి సౌత్ కానీ తీసుకెళ్ళి అందరూ కూడా తీసుకెళ్ళి ప్రొడక్ట్ని తీసుకుని ఇంటికి పరిచయం చేస్తున్నారు. దానివల్ల ఏమవుద్ది, గిరిజనుడికి ఒక ఆదాయం పెరుగుతుంది. దానికి ఒక ప్రయత్నం చేశాను. అందుకే నేను అలం పట్టుకొని సాగు చేయడం కూడా దున్నడం కూడా అదొక అయింది. ఒక 40 నిమిషాలు నేను చేసినా సరే చాలా ఆనందం కలిగింది. అది ఎప్పుడైతే అలం పట్టుకొని సాలు కరెక్ట్గా వెళ్ళిందో ఇప్పుడు కూడా చెక్ చేసుకున్నాను. ఆ సాలు కూడా అలాగే నిదానంగా వెళ్ళింది, ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. నేను చాలా హ్యాపీగా ఆనందపడ్డాను. చూస్తే కనుక తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడాను తగిన గుర్తింపు ఉంటుంది అనడానికి 25 ఏళ్ళు ఆ పార్టీని నమ్ముకున్న తను మాత్రం పార్లమెంటుకు పంపించింది. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా అవమానానికి గురైతే మాత్రం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అనడానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం పుంగనూరులో అవమానం గురైనటువంటి ఆ 5 కార్యకర్తలను కూడా సన్మానించడం జరిగింది. మరోవైపు
ప్రస్తుత జనరేషన్కి తెలుగువారి పండుగలపై ఉన్నటువంటి ఆ అనాసక్తి ఏదంతో దాన్ని గుర్తు చేసేందుకే తను పార్లమెంట్ సభ్యుడిని నన్ను మరిచి ఒక రైతుగా ఈరోజు ఆ ఉగాది పండుగ రోజు మాత్రం ఆ పొడముని నాగలతో తున్ని ఆ ఆనందాన్ని ఆస్వాదించాను. తనలానే తన ఊరిని తన సొంత మనుషుల్ని మర్చిపోకుండా ఉండే ఈ తెలుగువారి పండుగలకు మాత్రం తగిన గుర్తింపు రావాలంటే ప్రతి ఒక్కరు కూడాను తన బాటలో నడుస్తారు అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆయన ప్రయత్నానికి కనెక్ట్ అవుతారా లేదా అన్న విషయమై చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.